దూషించిన వాళ్ళే, అలా అవమానపరిచిన వాళ్ళే ఇప్పుడు వారు దేవుని నామాన్ని ఎరిగి దేవుని నామాన్ని ఎత్తుపట్టి దేవుడికి స్తోత్రార్పణ చేసే వారి విషయాల్లో ఈరోజు మనం చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకప్పుడు తిట్టిన వాళ్ళే చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తి దండం పెడతాం, వందనాలయ్యా అంటున్నారు. తిట్టిన వాళ్ళే, తిట్టిన నోటితో వందనాలు చెప్పిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ శపించిన నోటితోనే వందనాలు చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు మనం గమనించాలి, దేవుడి నమ్మని మనం నిజంగా ఎరగాలి. దేవుడు రాకుండా చాలా దగ్గరలో ఉంది, చాలా సమీపంలో ఉంది, ఎంతో దూరం లేదు, చాలా 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 సమీపంలో ఉంది. దానికి దేవుని రాకడికి కులభేదం కానీ, వర్గభేదం కానీ, జాతి భేదం కానీ, మతభేదం కానీ ఏమీ లేదు. అసలు ఇది మతం అనేది కాదు, ఇది ఒక మార్గం. చెప్పాలి, ఇది ఒక మార్గం. ఈ మార్గంలో నేను సవాలిస్తూ చెప్పే విషయం ఏంటంటే, ఖురాన్ని, భగవద్గీతని, బైబిల్ని మూడింటిని పక్క పక్కన పెట్టి చదివితే ఖురాను బైబిల్ ఈక్వల్గా ఉంటాయి. రెండు దగ్గరగా ఉంటాయి. ఏంటిది? ఖురాన్ ఒకటి, బైబిల్ ఒకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఏందులో తీసేయడానికి లేదు. ఒక్క విషయం మాత్రమే తేడా. ముస్లిం సహోదరులు ఏమంటారంటే యేసు ప్రభు అంటే ప్రవక్త అంటారు. అర్థమవుతుందా? మొహమ్మద్ ప్రవక్త 16వ ప్రవక్త, 17వ ప్రవక్త ఆయన ఆరాధిస్తారని చెప్పి అంటారు. కొంతమంది యెహోవా అని చెప్పి కూడా మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ మనమేం చెప్తామంటే యేసు ప్రభు నిజమైన రక్షకుడు. ఆయన తప్ప మరి ఇంకే మార్గము లేదు. యోహాను సువార్త 14:6 తేల్చి చెప్పాడు, నేను తప్ప వేరే మార్గం లేదండి. అయితే ఈ రాత్రికాల సమయం గమనించాలి. నిజంగా మనం దేవుని నామాన్ని ఎరిగిన వారమైతే, నిజంగా దేవుని మార్గంలో ఉన్న వారమైతే ఆటోమేటిక్ ఘనత, గౌరవం, మర్యాద దానంతటికి అదే నడిచి వస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం నడపడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఎక్కడ మనల్ని గణపరచాలో, ఎక్కడ మనకి మర్యాద ఇవ్వాలో, ఎక్కడ మనల్ని సన్మానించాలో ఆ సమయంలో ఆ స్థలంలో దేవుడు ఖచ్చితంగా మనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని దేవుడిస్తాడు. మరొక మాటను మనం అలాగే కంటిన్యూగా చూస్తే కింద భాగంలో మనం చూస్తాం. 3వ మాటని, శ్రమలో నేను అతనికి తోడయుందును, నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఏం చేస్తాడంట? శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. శ్రమలో మనం ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటాం అంటే మనుషుని కాడ ఎత్తుకుంటూ ఉంటాం. నేను చేసిన పొరపాటు కూడా అదే గతంలో. అంటే మనుషుల కాడ ఎత్తుకున్నాం అనుకోండి, శ్రమలో మనుషులు సహాయం చేయరని నేను చెప్పను. చెబితే నేనేమవుతాను తెలుసా? ద్రోహిని అవుతాను. ఆ మాట చెబితే నేను అబద్ధికుని అవుతాను. ఎందుకంటే మేము శ్రమలో ఉన్నప్పుడు మా పక్షాన్ని నిలిచిన వాళ్ళు ఉన్నారు. మేము శ్రమలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఉన్నారు. మేము శ్రమలో వేదనలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టి పైకి లేపిన వాళ్ళు ఉన్నారు. మేము శ్రమలో ఉన్నప్పుడు మేము ఉన్నామని భుజం తట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నానని చెప్పాడు. అయితే మనుషులు ఎవరు తోడున్నారంటే దేవుని వాక్యము ఎవరికైతే తెలియదో, దేవుని వాక్యము ఎవరైతే సంపూర్ణమైన దాంట్లోకి రాలేదో, పరిశుద్ధాత్మ ఎవరిలైతే లేదో, ఎవరైతే దేవుని కట్టడాలన్నిటిని విడిచి తిరుగుతున్నారో అటువంటి వారు మాత్రం వాళ్ళ ద్వారాగా మనకి ఎటువంటి సహాయము మనకి రాదు శ్రమలో ఉన్నప్పుడు. మరి ఎవరి ద్వారా వస్తుంది శ్రమలో ఉన్నప్పుడు అంటే దేవుని పిల్లల నుంచి వస్తుంది మనకి సహాయం. దేవుని స్తోత్రం. నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. ఎందుకంటే మా పరిస్థితి, మా స్థితి దేవుడు చూశాడు. కృష్ణపాలెంలో చాలా మంది చూశారు. మేము శ్రమలో ఉన్నప్పుడు మా కోసం నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఉన్నామన్నా భయపడాల్సిన అవసరం లేదు అని. మేము శ్రమలో, వేదనలో, కుంగుబాటులో ఉన్నప్పుడు, మేము సమస్తము నష్టపోయి రోడ్డు మీద ఉన్నప్పుడు, మమ్మల్ని మేము ఇవ్వాల్సిన వారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు
మేమున్నామని చెప్పి సంఘం ముందుకు వచ్చింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, నేను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. గొప్ప వాళ్ళు అవటానికి ఈరోజు చాలా మంది అడ్డదారులు దొరికే వాళ్ళు ఉన్నారు, లేదా? గొప్ప వాళ్ళు అవటానికి ఏ దారి? అడ్డదారి. అంటే అడ్డదారులు సంపాదించేది ఏది మిగలదు. ఈరోజు కష్టాజీతమే మిగలట్లేదు, కష్టాజీతమే చేతిలో ఉండట్లేదు. గొప్ప వాళ్ళు అవటానికి ఆస్తులు పెంచడానికి, లేదంటే ధనాన్ని పెంచడానికి, పొలాలు పెంచడానికి, ఇల్లు పెంచడానికి ఈరోజు అడ్డదారులు దొక్కే వాళ్ళు లేక పోలేదు. అయితే అటు వారందరినీ దేవుడు చూసుకున్నాగాక ఈ రాత్రి వాక్యం వినడానికి వచ్చిన నీవు నేను మనం గమనించాలి. మనం గొప్పవారు అవ్వాలంటే మనం దేవుని ప్రేమిస్తే చాలు, దేవుని ఆజ్ఞలో నడిస్తే చాలు, దేవుని కట్టడాల్లో నడిస్తే చాలు, దేవుని విధించిన విధుల్లో మనం నడిస్తే చాలు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. ఖచ్చితంగా తప్పించబడతాం, ఖచ్చితంగా గొప్పవారు అవుతాం, ఖచ్చితంగా ఘనత వస్తుంది. అన్ని విషయాల్లో మనకు అందాల్సిన ప్రతి సహాయము దేవుడు ఆయన పిల్లల ద్వారాగా పురుగొలిపి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయంగా ఉంటాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము ఎంతమందికి సహాయం చేసి ఉంటాం, ఎంతమంది విషయంలో మనము హెల్ప్గా ఉండి ఉంటాం కదా, ఒకసారి ఆలోచించాలి. అయితే దేవుడి వాక్యం చెప్తా ఉంది, గొప్ప వాళ్ళు అవడానికి మాత్రం దేవుడే తలపెట్టాలి. గొప్పవాడు అవ్వాలంటే దేవుడే చర్య తీసుకోవాలి, దేవుడే మనల్ని పైకి లేపాలి, దేవుడే మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తాడు? నేను ఒక చిన్న విషయాల్లోకి వెళ్తాను, దీన్ని క్రాస్ రెఫరెన్స్ అంటారు. గొప్ప వాళ్ళు అవటానికి ఎలా కారణం, గొప్ప ధననిధి మనం పెంచుకోవాలంటే ఎలాగా, మనము ఆ గొప్ప ఆస్తిపరులుగా పరలోక రాజ్యంలో ఉండాలంటే ఎలాగా అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీకున్న ధనాన్ని పరిచయానికి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. 2, ఆత్మలో సువార్త అందించడానికి నీ ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాలి. 3, యదవరాలని ఆదరించడానికి, వృద్ధుల్ని ఆదరించడానికి, అంగవైకల్యం కలిగిన వారిని ఆదరించడానికి, మరి చూసినట్లయితే వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించడానికి అన్నదానం అని, వస్త్రదానం అని, రక్తదానం అని ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకం కాదు, బైబిల్లో ఉన్నవే. యేసు ప్రభువు చెప్పాడు, నేను ఆకలి కొనగా నాకు ఎవరు అన్నం పెట్టలేదు, దాహంతో ఎవరు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడు కాబట్టి నాకు ఎవరు వస్త్రాలు ఇవ్వలేదు, నేను పరదేశి కాబట్టి ఎవరు కూడా నాకు స్థానము ఇవ్వలేదని చెప్పాడు. ప్రభు నువ్వెప్పుడు ఉన్నావు ప్రభు ఎన్నని చెప్పి అడిగారు. అడిగినాడు ఎవడు? వాక్యం తెలియని వాడు. అర్థమవుతుందా? ఈరోజు యేసు ప్రభు అలా ఉన్నాడా? అసలు ఆయనకు ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన గొప్పవాడు కదా, ఆయన శక్తివంతుడు కదా, ఆయన బలవంతుడు కదా, నోటితో సమస్తాన్ని కలగజేసిన వాడు కదా. ఆయన ఎప్పుడు ఉన్నాడు అలాగంటే ఆయన ఉండలేదు, ఆయన పిల్లలు అలా ఉన్నారు. మనము వర్గభేదము, మతభేదము, జాతి భేదం మనం చూపుతాం, కానీ దేవుడు చూపడు. భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా యేసు ప్రభువుకి కుమారులు కుమార్తెలే. హల్లెలూయా. కాబట్టి అందుకే అంటున్నాడు, నిశ్చయముగా మనము గొప్పవారు అవ్వాలంటే దేవుడు తలపోసుకోవాలి, దేవుడు లేవనెత్తాలి, దేవుడు నిలబెట్టాలి. దేవుడు తలుచుకుంటే ఒక క్షణం కాదు చెప్పాలి. దేవుడు తలుచుకుంటే నా దయచేయండి చెప్పిన అన్నీ పోయినా, నేను తప్పు చేసినందుకు అన్నీ పోయాయి, మేము రాక్షసం చేసినందుకు అన్నీ పోయినాయి. ఒకటే అన్నీ పోయినా నిన్ను మాత్రం వదిలేది లేదు. ఉన్న దాంట్లోనే చేస్తాం, ఉన్న దాంట్లోనే, నువ్వు ఇచ్చిన దాంట్లోనే చేస్తాం ప్రభు, వదిలేదు మాత్రం లేదు. దేవుని స్తోత్రం. మరొక మాటను మనం చూసిన లాస్ట్ మాటకి, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచలను, నా రక్షణ అతనికి చూపెను. కోట్లు సంపాదించిన వాడు కూడా ప్రశాంతంగా పడుకోలేడు. పడుకుంటాడా? కావాలనుకుందా తింటాడా? ఎందుకని? అన్ని రోగాలు, తిన్నదాన్ని అరగటానికి టాబ్లెట్ కావాలి, అరిగింది మళ్ళీ బయటికి రావడానికి టాబ్లెట్ కావాలి. ప్రతిదానికి కూడా మెడిసిన్ యూజ్ చేసి ఇప్పటికి లేక పోలేదు. నేనేం చెప్తానంటే, దీర్ఘాయువు చేత మనము తృప్తిపరచబడాలంటే నిశ్చయముగా మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయనతోనే ఉండాలి. ఆయన్ని విడిచి వేరొకరిని మనం అనుసరించకూడదు. ఈరోజు చాలా మందిలో ఉన్న భ్రమ ఏంటంటే,
యేసు ప్రభు వారిని ఆరాధిస్తే శ్రమలు వస్తాయి. చెప్పేవారు కూడా అంతే చెబుతున్నారండి. యేసు ప్రభు వారిని వెంబడించకపోతే రావా? వెంబడిస్తేనే వస్తాయా? చెప్పేవారు చదువుతున్నారంట. యేసుని వెంబడిస్తే శ్రమలు ఎక్కువ వచ్చేస్తాయి, యేసు ప్రభు వారిని వెంబడిస్తే శోధనలు ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు. ఎక్కడుంది బైబిల్లో? ఏ వచనంలో ఉందో చెప్పేయండి. యేసు ప్రభు వారిని ఆరాధిస్తే శ్రమలు శోధనలు ఎక్కువ వస్తాయని ఎక్కడుంది? మీ మధ్య మా మధ్య ఒక పద్ధతి పెట్టాం. రోజుకి 12 గంటలు ప్రార్థన చేద్దాం రాండి. ఎన్ని గంటలు? 12 గంటలు. సగం 24 గంటలు సగం టైం దేవుడికి ఇద్దాం. శోధనలు ఎందుకు వస్తే చూద్దాం, శ్రమలు ఎందుకు వస్తే చూద్దాం, కష్టాలు ఎందుకు వస్తే చూద్దాం, దెయ్యాలు ఎందుకు పడతాయో చూద్దాం, రోగాలు ఎందుకు వస్తాయో చూద్దాం. వస్తాయా? పారిపోతాయి.